పెద్ద జియంగార్ మఠం అనేది ఉంది. సో తరతరాలుగా వస్తుంది. పెద్ద జియంగార్ మఠం, చిన్న జియంగార్ మఠం రెండు ఉన్నాయి. ఈ పెద్ద జియంగార్ మఠం నుంచి ఒక గుమాస్తా కూడా పరకామణి కానుకల లెక్కింపులో పాల్గొనడం అనవాయితీ. అట్లాగే రవికుమార్ అనే ఒక వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి పరకామణిలో లెక్కింపులో పాల్గొంటున్నాడు. ఆ వ్యక్తిని 2023 అంటే వైకాపా ప్రభుత్వం దిగిపోవడానికి దాదాపు సంవత్సరం ముందు 23 ఏప్రిల్ 29వ తేదీన 2023 సంవత్సరంలో పట్టుకున్నారు. అతన్ని బయటకు వెళ్తున్నప్పుడు చెక్ చేస్తుంటే కొన్ని $100 అతని కాళ్ళ సందు మధ్యలో పెట్టుకున్నాడు అని చెప్పి అతని పంచె తీసి మరీ చెక్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఎప్పుడు చేశారు? ఏప్రిల్ 29, 2023. సో ఏప్రిల్ 30వ తేదీ అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన సతీష్ కుమార్ పోలీసులకి అతని మీద దేవస్థానం ఆన్ బిహాఫ్ ఆఫ్ దేవస్థానం రిపోర్ట్ చేశాడు. 30వ తేదీ అతన్ని అరెస్ట్ చేశారు. అప్పుడే అదుపులోకి తీసుకున్నారు. 30వ తేదీ అరెస్ట్ చేసిన చూపిస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ తర్వాత నెల రోజుల కంటే ఏప్రిల్ 30 ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే బాగానే చేసిన లెక్క. మే నెల 30వ తేదీన చార్జ్ షీట్ కూడా దాఖలు చేశాడు కోర్టులో. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. 1 మంత్ కల్లా చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఏప్రిల్ 30, మే 30 మధ్యలో జరగాల్సిందంతా జరిగిపోయింది. ఏం జరిగిందంటే అరెస్ట్ చేసిన 20 రోజులకి ఆ రవికుమార్ అనే నిందితుడిని ఎఫ్ఐఆర్ పెట్టి అరెస్ట్ చేశారు. కరెక్ట్ గా 20 రోజుల కంటే మే 19వ తేదీ ఏప్రిల్ 29 అదుపులో తీసుకుంటే మే 19వ తేదీన అతని ఆస్తులన్నీ అతను రాయించేశాడంట. అతని భార్య అతను వచ్చి మేము వెంకటేశ్వరుడితో ఇంగ్లీష్ లో ఉన్న ఇది చెప్తున్నాను, అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ అంట. సో ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ చూద్దా ఆయన దగ్గర ఉన్న ఆస్తులన్నీ బోర్డు చెప్పిందంట, బోర్డు అనుమతి ఇచ్చిందంట. ఆ ఆస్తులన్నీ దేవస్థానానికి రాసి ఇచ్చేశారంట వాళ్ళు. 30వ తేదీన రాయిచ్చిన ఒక మే 19 ఆయన ఆస్తులన్నీ దేవస్థానానికి రిజిస్టర్ చేసేస్తే రాయించుకోవడానికి వాళ్ళెవరో, తీసుకోవడానికి వీళ్ళెవరో, చట్టం న్యాయం పోలీసులు ఈ వైకాపాలకు అవే ఉండవు కదా. మనమే చట్టం మనమే న్యాయం. కాబట్టి ఏప్రిల్ 29న అదుపులోకి తీసుకుంటే మే 19న ఆయన దగ్గర ఉన్న ఆస్తులు రాయిచేసుకున్నాము తూచన్నారు. సెప్టెంబర్ 23 అంటే 4 నెలల 23 రోజుల తర్వాత ఎవరైతే ఏవిఎస్ఓ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే అతన్ని అదుపులోకి తీసుకొని దేవస్థానం తరఫున ఎవరైతే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నెల రోజుల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేశారో ఆ సతీష్ కుమార్ అనే వ్యక్తి వెళ్ళి లోక్ అదాలత్ లో ఆ నిందితుడు రవికుమారు ఈ సతీష్ కుమారు ఇద్దరు కలిసి రాజీ పడిపోయారంట. ఏమంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు కదా, 14 కోట్ల పత్రాల ప్రకారం వాల్యూ ఉంది, మార్కెట్ వాల్యూ 100 కోట్లు ఉంది, వీళ్ళే డిసైడ్ చేసేసి అది ఇచ్చేశారు కాబట్టి రాజీ పడిపోయాము అని లోక్ అదాలత్ లో చెప్పారంట. జడ్జి గారు కేసు కొట్టేశారంట. 4.5 నెలల లోపల నిందితుడు దొరకడము, 100 కోట్ల రూపాయలు వాడు రవికుమార్ అనే నిందితుడు కొన్ని సంవత్సరాల పాటు పరకామంలో వెంకటేశ్వరుడు డబ్బుని దోచేసిన వాడు దొరికిపోవడము, దొరికిపోయిన తర్వాత వాడు ఆ ఆస్తుల్ని దేవస్థానానికి అప్పగించడం అంట. ఈ అప్పగించిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం అంట. దాఖలు చేసిన తర్వాత రాజీ పడిపోయారంట. ఎవరిని పాటికి వాళ్ళు వదిలేశారంట. అందరూ హ్యాపీగా ఉన్నారు. గప్ చిప్ సాంబార్ బుడ్డి చిన్నప్పుడు చదువుకునే వాళ్ళని గుర్తుందా? అది సంగతి.